నవ్య, సరస్సుకి ఏమైంది నవ్య? కళ్ళు తిరిగి పడిపోయింది డాడీ. ఏమైంది డాక్టర్? పాము కాటికి నోటితో విషం తీయడం వల్ల నీరసం వచ్చి. ఏదైనా ప్రమాదం ఉందా డాక్టర్? నో ప్రాబ్లం. అమ్మాయి చాలా వీక్గా ఉంది. కొద్దిగా హెల్దీ ఫుడ్ పెడితే బెటర్. ఏంటి తెచ్చా ఇది? ఉన్న కష్టాలు బాధలు సరిపోవన్నట్టు ఇన్ని కష్టాలు పెడుతున్నాడేంట్రా దేవుడు? సరసు ఎలా ఉంది? నాకు బానే ఉంది, కానీ రాహుల్ బాబుకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ అవుతుంది. ఎక్కడికి సరసు? నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఒక్కసారి రాహుల్ బాబుని చూడాలమ్మా. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసొస్తాను. రాహుల్ బాబుకి ఏమీ కాకుండా నువ్వే చూడాలి తండ్రి. ఓకే సార్. రాహుల్, హౌ ఆర్ యూ ఫీలింగ్? వెరీ గుడ్. రాహుల్కి స్పృహ వచ్చింది. మీరు వెళ్ళి చూడొచ్చు. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? హీఈస్ ఫైన్. కాకపోతే కొంచెం నీరసంగా ఉంది అంతే. చాలా సంతోషం డాక్టర్. రాహుల్, 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 గుండాగినంత పని అయిందిరా. చాలా టెన్షన్ పడ్డాను. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. ఈ క్రెడిట్ ఇవ్వాల్సింది దేవుడికి కాదండి, పాము కాటు వేసిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసిన అమ్మాయికి. తను వెంటనే రియాక్ట్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ చేయకపోయి ఉంటే సార్ పరిస్థితి చాలా క్రిటికల్ అయ్యేది. ఏంటమ్మా ఇక్కడే ఉన్నారేంటి? లోపలికి రండి. రండి. నీ ప్రాణాలు తెగించి మా రాహుల్ ప్రాణాలు నిలబెట్టావు. మా కుటుంబం మొత్తం నీకు చాలా రుణపడి ఉంటుందమ్మా. తేజ, ఎప్పుడు లేంది మన ఇంటి మీద రాళ్లు పడ్డాయి.
ఇప్పుడు పాము వచ్చింది. అసలు అసలు ఏం జరుగుతోంది? సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు? ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి, లేదంటే కొత్త వాళ్ళు. లేదమ్మా, నేను అనుకున్నట్టే జరగాలి. జరుగుతుంది. సరస్సు ఎక్కడుందమ్మా? కిచెన్ లో ఏదో పని చేసుకుంటుంది. తనను తీసుకొని రాహుల్ రూమ్కి రా. నవ్య, వెళ్ళు, ఆలస్యం చేయకు. సరే డాడ్. ఏమైంది డాడ్? ఒక్క నిమిషం తేజ, సరస్సు కూడా వస్తుంది, అప్పుడు మాట్లాడదాం. సరస్సు ఎందుకు డాడ్? నవ్య, డోర్ క్లోజ్ చేయి. చెప్పండి బాబు, నా వల్ల మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగిందా? నువ్వు కాదు తల్లి, తెలిసి కూడా నీ విషయంలో పొరపాట్లు చేసేది నేను, నా కుటుంబం. వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి డాడ్ అది? నీకు సరస్సుకి పెళ్లి చేయడం. ఏంటి రాహుల్ అలా చూస్తున్నావు? ఇంతకు ముందు అడిగినప్పుడు కూడా నువ్వు ఖచ్చితమైన సమాధానం చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా చెప్పు రాహుల్, నీకు సరస్సు అంటే ఇష్టమేనా? ఎస్ అని చెప్పన్నయ్యా. ప్రీతిని చేసుకుంటే కేవలం మీ అమ్మ మాట మాత్రమే నెగ్గుతుంది. అదే సరస్సుతో పెళ్లి జరిగితే రుణం తీర్చుకునే వాళ్ళం అవుతాం. అమ్మా సరస్సు, నువ్వు చెప్పు, రాహుల్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మాట్లాడండి. ఈ రోజు కూడా మౌనంగా ఉంటే జీవితాంతం ఎంత గొంతు చించుకున్నా ఫలితం ఉండదు. చెప్పు రాహుల్. ఏం చెప్పండి డాడ్? వాణినే సరస్సు అని ఒక చిన్న నిజం చెప్పలేకపోతున్నాం. అలాంటిది తనతో నాకు పెళ్లి అంటే మేడం ఎలా ఒప్పుకుంటుంది అనుకుంటున్నారు? ఎందుకు ఒప్పుకోదు? మీ మేడమేం నియంత కాదు. మీ భయమే ఆవిడ్ని నిజం తెలుసుకోకుండా చేస్తుంది. వాగ్దేవిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. మీ ఇద్దరికి ఇష్టమో కాదో చెప్పండి, అంతే. బాబు గారు, మా కుటుంబం వల్ల మీ ఇద్దరి మధ్య మాటలు దూరం అయ్యాయి. అలాంటిది మీరు అనుకున్నట్టు జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడానికి కూడా భయంగా ఉంది. డాడ్, మీరిద్దరూ ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుకుంటారని మేమంతా వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా దూరం అయ్యే డెసిషన్స్ తీసుకోవద్దు. అన్నయ్య, మన ఇంట్లో మేడంతో డైరెక్ట్గా కాకపోయినా ధైర్యంగా ఏదైనా చెప్పగలిగేది, వద్దని ఆపగలిగేది డాడీ ఒక్కరే. నీకు సరస్సుకి పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది అన్నయ్య. నవ్య,
నీకేం తెలీదు, నువ్వు ఆగు. మేము సరస్సు కోసం ఆలోచిస్తున్నాం, మీరు మేడంకి భయపడుతున్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. డాడ్ ప్లీజ్, ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవడం వల్ల ఇష్యూ ఇంకా పెద్దదవుతుంది. ఏ ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం డాడ్. ఇంకెప్పుడు రా చూసుకునేది? నిశ్చితార్థం దగ్గర పడుతుంది, గుర్తుందా? గుర్తుంది డాడీ. అన్నయ్య, మా మంచి అన్నయ్య కదా, మా మాట వింటావు కదా? ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. నా గురించి ఎందుకు నవ్య ఇంతగా ఆలోచిస్తున్నా? ఎందుకంటే నీ సంతోషం అందరికంటే నాకు ఇంపార్టెంట్ కాబట్టి. మరి నీ లైఫ్ గురించి ఎప్పుడు ఆలోచించుకుంటావు? నాదేముంది, ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. లవ్ పేరుతో హర్ష చీట్ చేసిన తర్వాత లైఫ్లో ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోవడం, తెలియని మనుషుల మీద అఫెక్షన్ పెంచుకోవడం అన్నీ వదిలేశాను. కానీ నీ విషయంలో అలా జరగకూడదని ఇంతలా బ్రతిమలాడుతున్నాను. రాహుల్కి, రాహుల్ లైఫ్కి ఏ ప్రాబ్లం ఉండదు నవ్య. మనం అంతా ఉన్నాం కదా, అంతా మంచిగా జరుగుతుంది. నీకు మా లైఫ్ ఎంత ముఖ్యమో మాకు నీ లైఫ్ అంతకన్నా ముఖ్యం. నువ్వు వెళ్ళు నవ్య. నువ్వు మాత్రం సరస్సుకి ఫేవర్ గానే డెసిషన్ తీసుకోవాలి, సరేనా? ముందు నువ్వు వెళ్ళు నవ్య. నా గురించి అందరూ ఆలోచిస్తున్నారు, కానీ నేనేం చేయాలో నాకే తెలియడం లేదన్నయ్య. రాహుల్, నేను ఒకసారి డాడ్తో మాట్లాడొస్తాను రా. ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. వద్దన్నయ్య, ఆయన కన్విన్స్ అవ్వరు. లెట్ మీ ట్రై రాహుల్, ఓకే? యూ డోంట్ వరీ. తమ్ముడికి వకాలు తప్పుకోవడానికి వచ్చావా, లేక నా నిర్ణయాన్ని సమర్థించడానికి వచ్చావా? డాడ్ ప్లీజ్ డాడ్, మీరు కోపడకుండా నేను చెప్పేది కాస్త వినండి. ఇలా డెడ్ లైన్ పెట్టి రాహుల్ లైఫ్ని డిసైడ్ చేయొద్దు. పాపం వాడు చాలా టెన్షన్ పడుతున్నాడు. కొంచెం టైం ఇవ్వండి. అట్లీస్ట్ రేపటి వరకైనా. ఇదేమి కోర్టు కాదు వాయిదా వేయడానికి. సమాధానం తెలిసిన ప్రశ్నలకి అవునని చెప్పడం. వాడి నిర్ణయం బట్టి సరస్సు జీవితమే కాదు, నా స్థానం విలువ తేలిపోతుంది. డాడ్ ఎందుకు డాడ్ అంత పెద్ద పెద్ద మాటలు? ప్రతి సమస్య మీకు చిన్నగానే కనిపిస్తున్నప్పుడు నా మాటలు మీకు పెద్దగానే వినిపిస్తాయి. అది కాదు డాడ్, ఒక పక్క మేడం డెసిషన్, మరో పక్క మీ డెడ్ లైన్. ఏం చేయాలో తెలియక టార్చర్ అనిపిస్తున్నా డాడ్. మ్యామ్ మీద భయంతో అక్కడ చెప్పలేని విషయాలు మీతో షేర్ చేసుకుంటాం. మిమ్మల్ని డాడ్ కాకన్నా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాం. ఎప్పుడు ఫ్రీగా ఉంటాం. అయినా ఎందుకు డాడ్ ఇలా చేస్తున్నారు? నేను చేసేది మంచి అని మీకెందుకు అర్థం కావట్లేదు తేజ? మీ మేడం మాటల వల్ల, నిర్ణయం వల్ల రాహుల్ సరస్సుల జీవితం నాశనం కాకూడదని నేను కోరుకుంటున్నాను. డాడ్ వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పెళ్ళిందని మీకు చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. ఆ నిజం బయటపడితే సరస్సు రాహుల్ లైఫ్లు చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతాయి. ఐ కాంట్ సే దిస్. తేజ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడ్. చూడు తేజ,
ఇక్కడికొచ్చి నన్ను ఒప్పించడం కాదు, ఒక అన్నగా తమ్ముడు జీవితానికి మంచి జరిగేటట్టు చూడు. వాడు మంచి నిర్ణయం తీసుకునేలా చెప్పు. అది కాదు డాడ్, ఒక్కసారి కన్సిడర్. ఎన్నిసార్లైనా నా నిర్ణయం ఇదే. రాహుల్కి సరస్సుకి పెళ్లి జరగాలి. సరస్సు కోడల హోదాలో ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. ఇన్నాళ్ళు తన విషయంలో చేసిన పాపానికి ఇదే ప్రాయశ్చిత్తం కావాలి. వెళ్ళు. నా నిర్ణయానికి ఎవ్వరూ ఎదురు చెప్పలేదు గాని ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూసినా ఆ కుటుంబం చేసిన సహాయమే కాదు, ప్రీతి కుటుంబం వల్ల నిలబడ్డా నా ప్రాణం గురించి కూడా మర్చిపోకండి. మీ డాడ్ స్నేహితుడి కుటుంబానికి సహాయం చెయ్యడానికి నేనెప్పుడూ సిద్ధమే. కానీ ఆ సాయం పెళ్లి అంటే మాత్రం ఊపిరి ఉండగా ఒప్పుకోను. ఎందుకంటే ఆ అమ్మాయికి ఈ ఇంటికి కోడలయ్యే లక్షణాల్లో ఒక్కటి కూడా లేదు. చదువుల కోవెల్లాంటి ఈ ఇంట్లో ఒక అజ్ఞానికి కోడలి పట్టం కట్టలేను, కలలో కూడా ఊహించలేను. ఇదే ఆఖరిసారి మళ్ళీ ఈ ఇంట్లో రాహుల్ పెళ్లి గురించి ప్రీతి తప్ప వేరే అమ్మాయి పేరు రావడానికి వీల్లేదు. ప్రీతి, ఇలా రా. రాహుల్, ముహూర్త సమయానికే మీ ఇద్దరికీ నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరిగి తీరుతుంది. తేజ, చేతులు కలిపినంత మాత్రాన మీ అమ్మ గెలిచిందనుకోవద్దని చెప్పు. ఒక ప్రాణం పోవడానికి కారణమైంది. ఇద్దరి ఆడపిల్లల్ని అనాథలను చేసిన పాపం ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంది. నీ గెలుపుని ఓటమిని చేసి వెక్కిరిస్తుంది. నిశ్చితార్థానికి సిద్ధం కండి. సరే ఆంటీ. బాయ్ రాహుల్. బాయ్ ఆంటీ. రాహుల్, ప్లీజ్ డోంట్ లెట్ మీ రిపీట్ ఆల్ దిస్ అగైన్. ఆయనకి చెప్పలేకపోతున్నాను. కనీసం
నువ్వైనా అర్థం చేసుకో. సరే మేడం. ఆకాశమా ఆకాశమా తల వంచితివి వేళ, వేదనని సోదనని తలదన్ని నువ్వు సాగాల. ఆకాశమా ఆకాశ మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? వాణి రెడీ చేస్తుంది. మీరే అందంగా తయారవుతారు, నేనెందుకమ్మా? రెడీ అవ్వాల్సింది నేను కాదు, నువ్వు. ఒక్క నిమిషం. ఈ శారీ తీసుకో సరసు. నాకెందుకమ్మా? కట్టుకోవడానికి. ఇది బానే ఉంది కదమ్మా. నాకు నచ్చలేదు. మార్చుకుంటావా మార్చుకోవా? అంటే అమ్మా అది. చూడు సరసు, ఎంగేజ్మెంట్ పూట నా మూడ్ని డిస్టర్బ్ చేయకు. ఎందుకిలా ఉన్నావని ఎవరైనా అడిగితే నీ పేరే చెప్తా. ఎందుకమ్మా అలా అంటున్నారు? మరి వెళ్తావా వెళ్ళవా? వెళ్తానమ్మా. వావ్, చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో. ఇంత అందమైన మంచి అమ్మాయి వదిలేగా రావాలని కోరుకోవడం తప్ప డాడీ చెప్పిన దానికి ఒప్పుకోవచ్చు కదా సరసు. రాహుల్ అన్నయ్యని పెళ్లి చేసుకోవచ్చు కదా. అన్నయ్య గురించి నీకు బాగా తెలుసు. ప్లీజ్ సరసు, అన్నయ్యని మిస్ అవ్వద్దు. నువ్వు మా ఫ్యామిలీకి దూరం అవ్వద్దు. అన్నయ్య అంటే ఇష్టమని చెప్పొచ్చు కదా సరసు. డాడీతో మాట్లాడదామా? నవ్యమ్మా, ఈ విషయం గురించి రాత్రి అంతా చెప్పాను కదమ్మా. నేనే కాదు, రాహుల్ బాబు, తేజ బాబు కూడా మాట్లాడారు కదా. దయచేసి దాని గురించి మాట్లాడొద్దమ్మా. మాట్లాడొద్దంటే ఎలా సరసు? పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీ ప్రాబ్లం? నవ్య, ఎవరి పెళ్లి? ఏంటి ప్రాబ్లం? అంటే మేడం, వాణిని కూడా పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది, వెళ్ళో. సరే అమ్మా. నవ్య, ఇంట్లో పనిచేసే వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు. తనతో అంత క్లోజ్నెస్ కూడా వద్దు. సరే మేడం. నవ్య, యు లుకింగ్ సో గార్జియస్. ఒక విమెన్ కి ఎన్ని ఆర్నమెంట్స్ ఉన్నా మొహంలో మెరిసే చిన్ని నవ్వే అందం. ఇలా ఎప్పుడు నువ్వు నవ్వుతూనే ఉండాలి. ఓకే మేడం. నువ్వు వాగ్దేవి కూతురువిరా, నా వారసురాలివి. నలుగురికి చెప్పే స్టేజ్లో ఉండాలి గాని ఒక్కరికి కూడా కామెంట్ చేసే ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు ప్రత్యేకంగా చెప్పాలా మేడం? సింహం కడుపును పుడితే చాలు, పంజాలో పవరు, వేటలో పగరు వాటంతటికి అవే వచ్చేస్తాయి మేడం.
ఏకాంబరం, నీ మేనల్లుడికి పని నేర్పించకపోయినా పర్వాలేదు గాని ఇలాంటి బటరింగ్ టెక్నిక్స్, బిస్కెట్ డ్రాయింగ్స్ మాత్రం నేర్పించొద్దు. మేడం అది నేను నిజమే. ఏకాంబరం, ఎక్స్టెండ్ చేయకు. నవ్య, ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు జ్యూస్ ఏదైనా తాగు. ఎంటీ స్టమక్ తో ఉండకూడదు. ఓకే మేడం. నా మొహం చూస్తూ నిలబడ్డావేంట్రా? నవ్యమ్మకి జ్యూస్ పంపించమని చెప్పు. సరే మామయ్య. ఓకే నవ్య. ఏకాంబరం మేడం, ప్రియదర్శిని వాళ్ళకి ముహూర్త సమయం గురించి క్లారిటీ ఉంది కదా? క్లారిటీ ఉంది మేడం. మార్నింగ్ ఫోన్ చేసి చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్, ఆ అరేంజ్మెంట్స్ అవి బానే ఉన్నాయా? మ్యామ్కి ఎలా చెప్తావు రాహుల్? మన డాడీ కొద్దిన ఆపని చెప్పింది మనమే కదా, అలాంటిది నువ్వే డైరెక్ట్గా వెళ్ళి చెప్తానంటావేంటి? అంతకు మించిన బెటర్ ఆప్షన్ నాకు తెలియడం లేదన్నయ్య. మేడం నన్నేం చేసినా పర్లేదు కానీ ఈ ఎంగేజ్మెంట్ మాత్రం జరగకూడదు. ఇలా చేస్తే నువ్వు ఒక్కడవే కాదు రాహుల్, సరస్సు కూడా చాలా సీరియస్గా ఎఫెక్ట్ అవుతుంది. సరే అన్నయ్య, నేను చెప్పను. ఈ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు మేడంకి మా గురించి తెలియాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు. ఏదో ఒక ఐడియా ఇవ్వు. మాట్లాడన్నయ్య, ఏం చేయాలో చెప్పు. సరే అయితే వెళ్ళు రాహుల్, ధైర్యంగా చెప్పే. ఏం జరిగినా తర్వాత చూసుకుందాం. సరే అన్నయ్య. అవును, రాహుల్కి నవ్యకి ఇద్దరికి ఈరోజే ఎంగేజ్మెంట్. బట్ డోంట్ బీ లేట్. తొందరగా రండి. ఓకే, బాయ్. మేడం. రాహుల్, నేను రూమ్ లోంచి బయటికి రావద్దని చెప్పాను కదా. అది నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటి రాహుల్ అంత ఇంపార్టెంట్ విషయం? అంటే నేను చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నాను, బట్ నాకు కుదరట్లేదు. ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, సెంట్రల్ మినిస్టర్ గిరిజి గారు వచ్చారు. రాహుల్, జస్ట్ 2 minutes. తనని పలకరించిన వెంటనే నీతో మాట్లాడతాను. కమ్. నమస్కారం. నమస్కారం వాగ్దేవి. నమస్తే అండి. నిశ్చితార్థం టైంకే వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మో, రాకపోతే ఇంకేమైనా ఉందా? వాగ్దేవి ఇంట్లో ఫంక్షన్ అంటే టైంకి వెళ్లే వరకు టెన్షనే. రాహుల్, డబుల్ కంగ్రాట్స్ రాహుల్. ఒకటి ప్రీతితో పెళ్లికి, ఇంకొకటి ప్రీతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తో బిజినెస్ స్టార్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అండి. నువ్వు స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి విన్నాను. చాలా తక్కువ టైంలో మంచి పేరు సంపాదించుకున్నావు. నీకు మా నుండి ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను రాహుల్. చాలా థ్యాంక్స్ అండి. నిజమే, వాగ్దేవి లాంటి తల్లికి వజ్రం లాంటి పిల్లలు మావాడు ఉన్నాడు. ఎంతో మంచి సంబంధం వెతికి మరీ తీసుకొస్తే వద్దని ఎవరినో లవ్ చేసి ఇదిగో సరిగ్గా ఇలా ఎంగేజ్మెంట్ రోజే చెప్పాడు. మొత్తం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. నలుగురిలో తల కొట్టేసినట్టయింది. కానీ మా రాహుల్ అలాంటివాడు కాదు. ఏం చేసినా నమ్మకంతో చేస్తాడు. నా నమ్మకాన్ని బొమ్ము చెయ్యడు. అందుకే కదా నో అనకుండా ఇంకా ఈ కాలంలో కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. అది ప్రత్యేకించి చెప్పాలా? నా మీద నమ్మకం ఉంది కాబట్టే నేనేం చేసినా ఎప్పుడు నో అనలేదు, అనడు.
నిజంగా ఇలాంటి పేరెంట్స్ దొరకడం నీ అదృష్టం రాహుల్. లేదు, నా మాటని గౌరవించే ఇలాంటి వాళ్ళు దొరకడం నా అదృష్టం. అవును, కాబోయే అల్లుడు కోడలు ఎక్కడా? వాళ్ళు వచ్చేస్తున్నారు, రాగానే పరిచయం చేస్తాను. నమస్కారం బావగారు. నమస్తే అండి. నమస్కారం ఆంటీ. నాకు చాలా హ్యాపీగా ఉంది ఆంటీ. నా లైఫ్ లో ఇంత ఎక్సైట్మెంట్ ఇంకేది ఉండదు. ప్రీతి, ఇది జస్ట్ ఎంగేజ్మెంట్. ఎక్సైట్మెంట్ ని పెళ్లి వరకు దాచుకోవడం ఎందుకు ఆంటీ? ఈ హ్యాపీ మూమెంట్స్ లో ఎక్సైట్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంతే. హారతి ఎక్కడా?